కూరలో బల్లి పడిందని మా లైఫ్ లో జరిగిన అతిపెద్ద భయంకరమైన సంఘటన గురించి మీతో షేర్ చేసుకున్నా కదా. ఆ సిరీస్ కి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. కూర వండేటప్పుడు కళ్ళు కనిపించలేదా నీకు అనే ఒక కామెంట్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు ప్రాపర్ కిచెన్ లేకుండే. ఇప్పుడు మేము ఉండే బెడ్రూమ్ లో ఒక టేబుల్ పైన స్టవ్ పెట్టుకొని వంట చేసుకునే వాళ్ళము. అప్పుడు ఆ రూమ్ కి కనీసం విండో కూడా లేకుండే. చాలా చీకటి ఉండేది. నేను వంట చేసిన టైంలో పవర్ కూడా లేదు. అందువల్ల అది కనిపించలేదేమో. మీ కామెంట్ కి ఇదే నా సమాధానం. ఒకరేమో ఎటకారంగా ఇది ఏ షార్ట్ ఫిలిం అని కామెంట్ చేసిండ్రు. ఒక మనిషి తన లైఫ్ లో జరిగిన బాధల గురించి కష్టాల గురించి చెప్పుకుంటే మీరు దాన్ని డ్రామాగా తీసుకున్నారు అని అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీరు పచ్చడి చేస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా, బల్లి నుజ్జు కాలేదా అని ఒక డౌట్ వచ్చింది ఒకరికి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది. అవును నిజమే కదా, నేను వండుతున్నప్పుడే ఆ బల్లి గనక పడి ఉంటే ఖచ్చితంగా నుజ్జు అయ్యేది. అది ఏ మాత్రం విరిగిపోకుండా అలాగే ఉన్నది. ఆ రోజు నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వంట నా ఒక్కదాని చేతుల మీదుగా కాలేదు. అయినా తప్పు మొత్తం నాదే అన్నట్టు నన్ను ఘోరాతి ఘోరంగా తిట్టిండ్రు కొందరు.